హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నరసింహకొండ క్షేత్రం గురించి విని ఉన్నారా? ఒకవేళ విని ఉండకపోతే మనం ఇప్పుడు ఆ క్షేత్ర విశేషాలు ఏంటో తెలుసుకుందాము. ఇది నెల్లూరు పట్టణానికి 13 నుంచి 14 కిలోమీటర్లు దూరంలో జొన్నవాడ అనేటువంటి గ్రామంలో ఉంది. సో ఇప్పుడు మనం ఆ క్షేత్రానికి వెళ్తున్నాము. ఇదేనండి స్వామివారి ముఖద్వారము. సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి స్వామివారి యొక్క ముఖద్వారము. మనము దీన్ని దాటుకొని వెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్తూ ఉండగా దారిలో మన నారాయణ కాలేజెస్ని కూడా మనం క్యాంపస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలా దాటుకొని వెళ్తూ ఉంటే మనకు చిన్న చిన్న షాప్స్ చూస్తూ ఉన్నాము. అక్కడే టోల్ గేట్ దాటాము. ఇక్కడ కొంచెం పెద్ద పెద్దగా కొండలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి. చూడటానికి ఈ ప్రదేశం అంతా చెట్లతో కూడుకొని చాలా ఎంతో రమణీయంగా ఉంటుందండి. పక్కనే మనం విండ్ టర్బైన్స్ కూడా చూడొచ్చండి. అవి మనం చాలా దగ్గరగా వాటిని గమనించవచ్చు. మనం చూస్తూ ఉన్నాము విండ్ టర్బైన్స్. పక్కనే ఆ చెట్లకి కొంచెం దూరంలో ఆనుకొని ఉంటాయండి. ఇది దాటుకొని వెళ్తూ ఉన్నాము. చూడొచ్చండి మనం ఆ కొండలో చూడండి. ఇదేనండి స్వామివారి కొలువైనటువంటి క్షేత్రము. మనం క్షేత్రానికి విచ్చేస్తున్నాము. లోపలికి అడుగు పెట్టబోతున్నాము. ఇదేనండి వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం. స్వామివారి దేవస్థానంలోకి మనము అడుగు పెడుతున్నాము. మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ మనం లోపలికి అడుగు పెట్టగానే ఇక్కడ టెంకాయలు కొట్టే స్థలం ఉంటుందండి. అక్కడ టెంకాయ కొట్టుకొని మనం టికెట్ తీసుకొని లోపలికి ప్రవేశిస్తాము. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర మనం దీపాలు కావాలంటే పెట్టుకోవచ్చండి. ఇదేనండి స్వామివారి లోపలికి ఎంట్రన్స్. ఇదిగోనండి మనం సాక్షాత్ లక్ష్మీనరసింహ స్వామివారిని చూస్తూ ఉన్నాము. అలాగే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత పైకి మనకి దారి కనిపిస్తూ ఉంటుందండి. అక్కడ అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారండి. ఇది ఈ క్షేత్ర విశేషము.